subscribe to my channel. And also press this bell icon. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. Good afternoon students. 6th class second chapter whole numbers. 6th class second chapter start with the whole numbers. So introduction, the numbers are 1 2 3. These numbers are called natural numbers. అంటే natural numbers 1 2 3 అంటే natural numbers second start అవుతాయి. 1 2 3 4 5 6 7 8 and so on. వీటిని natural numbers అంటారు. ఓకేనా? నెక్స్ట్ the next number of any natural number is called successor. The next number అంటే ఇంకొక నెక్స్ట్ నెంబర్ అంటే నెక్స్ట్ 4 తర్వాత 5 6 7 8 9 10. These are numbers are natural numbers. And next number మరొక నెంబర్ నెక్స్ట్ వచ్చే నెంబర్స్ని మనం సక్సెసర్ నెంబర్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ జస్ట్ బిఫోర్ ఏ నెంబర్ అంటే ఈ నెంబర్ బిఫోర్ 5 కి బిఫోర్ నెంబర్ ఈస్ 4 4 కి బిఫోర్ నెంబర్ ఈస్ 3 3 కి బిఫోర్ నెంబర్ ఈస్ 2 2 కి బిఫోర్ నెంబర్ ఈస్ 1 అలా బిఫోర్ నెంబర్స్ ఈస్ కాల్ ప్రీ డిసీజర్ నెంబర్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద సక్సెసర్ ఆఫ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక 9 తీసుకున్నాం. 9 కి సక్సెసర్ నెంబర్ ఏంటి అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ కదా 9 నెక్స్ట్ నెంబర్ ఈస్ 10 కాబట్టి 9 కి సక్సెసర్ నెంబర్ ఈస్ 10. ఓకేనా? నెక్స్ట్ ద ప్రీ డిసీజర్ అంటే బిఫోర్ నెంబర్ అంటే 9 కి బిఫోర్ నెంబర్ 9 కి బిఫోర్ నెంబర్ ఏంటి ఇక్కడ ఎస్టెన్స్ చూడండి బిఫోర్ నెంబర్ దిస్ ఈస్ ద బిఫోర్ నెంబర్ ఈస్ 8 కాబట్టి 9 కి ప్రీ డిసీజర్ నెంబర్ ఈస్ 8. ఓకే అమ్మా స్టూడెంట్స్ లుక్ ఎట్ ద బోర్డ్. చూడండి హోల్ నెంబర్స్ రిప్రజెంటెడ్ RW 0 1 2 3 and so on 4 5 6 అంటే హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి రిప్రజెంటెడ్గా వస్తాయంటే 0 నుంచి వస్తాయి 0 1 2 3 అలా సో ఆన్ 4 5 6 అలా. నెక్స్ట్ ఇక్కడ ఎడిషన్ ఆన్ ద నెంబర్ లైన్ అని ఇచ్చారు. చూడండి ఇప్పుడు మనం ఎడిషన్ నెంబర్ లైన్ ఇక్కడ దిస్ ఇస్ ద నెంబర్ లైన్ 0 to 10 నెంబర్స్ 0 నుంచి 10 నెంబర్స్ వేసుకుంటాం. ఇక్కడ 2 + 3 అని ఇచ్చారు అంటే 2 + 3 అంటే మనం నెంబర్ లైన్లో 2 + 3 ఎంత ఎడిషన్ చేయాలి అంటే ఎడిషన్ చేయాలి ప్లస్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ లైన్లో చూడండి వేర్ ఇస్ ద 2 దిస్ ఇస్ ద 2 నెంబర్ 2కి 3 యాడ్ చేయాలి అంటే 1 2 3 దిస్ ఇస్ ద 1 దిస్ ఇస్ ద 2 దిస్ ఇస్ 3 2 + 3 ఇస్ 5 అంటే మన నెంబర్ లైన్లో మనకి ఆన్సర్ అనేది తెలిసిపోద్ది. 2 + 3 ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. ఓకేనా? 5 లాస్ అంటే ఎడిషన్ నెంబర్ లైన్లో ఎడిషన్ మనం ఇలా చేస్తాం 2 + 3 = 5 వచ్చింది మనకి. నెక్స్ట్ ఉంది సబ్స్ట్రాక్షన్ ఆన్ ద నెంబర్. ఈసారి మైనస్ చేయాలి 6 - 2 = 4 వచ్చింది. చూడండి ఇక్కడ వేర్ ఇస్ ద 6 దిస్ ఇస్ ద నెంబర్ లైన్ 0 to 10 నెంబర్స్ వేర్ ఇస్ ద 6 దిస్ ఇస్ ద 6 నెంబర్. మైనస్ చేయాలంటే టు మూవ్ ఆన్ టు ద లెఫ్ట్ సైడ్ 2 తీసేయాలి 1 and 2 6లోంచి 2 తీసేస్తే మనకి ఎంత వచ్చింది 4 వచ్చింది. ఓకేనా? అంటే మూవ్ ఆన్ టు లెఫ్ట్ సైడ్ మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. తీసేస్తున్నాం కదా తీసేసేటప్పుడు మనకు 6లోంచి 2 నెంబర్స్ తీసేస్తే ఎంత వచ్చింది 4 వచ్చింది. 4 ఈజ్ ద ఆన్సర్. సబ్స్ట్రాక్షన్ ఇలా చేస్తాం. ఓకే? నెక్స్ట్ చూడండి మల్టిప్లికేషన్ నెంబర్ లైన్. ఈసారి మనం నెంబర్ లైన్లో ఏం చేస్తాం మల్టిప్లై చేస్తాం. మళ్ళీ సేమ్ నెంబర్స్ 0 to 10 నెంబర్స్ వేసుకుంటాం. 2 4s are 8 అన్నట్టు చూడండి 1 2s are 0 నుంచి 1 2s are 2 2 2s are 4 ఇంటూ 2 టేబుల్ వచ్చి కదా మనకి 2 3s are 6 అంటే 2 2 2 మల్టిప్లై అవుతుంది 2 4s are 8. ఓకేనా? 2 4s are is 8 నెంబర్ లైన్లో మనం మల్టిప్లై ఇలా చేస్తాం 1 2s are 2 2 2s are 4 2 3s are 6 2 4s are 8. నెక్స్ట్ హౌ మెనీ హోల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 27 and 46. ఈ 27కి 46కి మధ్యలో ఎన్ని నెంబర్స్ వస్తాయని అడుగుతున్నారు. హౌ మెనీ హోల్ నెంబర్స్ 18
చూడండి, కౌంట్ చేయండి. 28, 29, 30, 31, 32. చూడండి నెంబర్స్ 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45. మొత్తం 18 వస్తాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 నెంబర్స్ వస్తాయి. ఓకేనా? ఆన్సర్ ఈజ్ 18. ఓకే, 18 నెంబర్స్ అంటే 27 నుంచి 46కి మధ్య ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 18 నెంబర్స్ ఉన్నాయి, హోల్ నెంబర్స్. ఓకేనమ్మా? దిస్ ఈస్ ద సబ్స్ట్రాక్షన్ నెంబర్ లైన్. మళ్ళీ 18 - 9 అంటే 18 నుంచి 9 తీసేయాలంట. దిస్ ఈస్ ద నెంబర్ లైన్. 0 to మనం 20 వరకు వేసుకున్నాం నెంబర్. చూడండి, 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ 20. ఇందులో 18 లోంచి 9 తీసాలి. వేర్ ఇస్ ద 18? దిస్ ఇస్ ద 18. అంటే మనం మైనస్ చేసేటప్పుడు ఏం చేయాలని చెప్పాను? మూవ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, అంటే వెనక్కి రావాలి. ఎన్ని తీసేయాలి? 9 తీసేయాలి. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చూడండి, 18 నుంచి 9 తీస్తే మనకి ఎంత వస్తుంది? మళ్ళీ 9 వస్తుంది. ఓకేనా? దిస్ ఇస్ ద నెంబర్ లైన్. ఓకేమ్మా? 18 నుంచి 9 తీస్తే మనకి 9 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, మార్క్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. దిస్ ఇస్ ద నెంబర్ లైన్. లుక్ అట్ ద నెంబర్ లైన్. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, మార్క్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పాను? 0 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పాను కదా. ఓకేనా? అంటే స్మాలెస్ట్ నెంబర్ వచ్చి 0. దీనికి మనం సర్కిల్ చేసుకోవాలి. 0 ఇస్ ద ఆన్సర్. ఓకేమ్మా? స్టూడెంట్స్, నెక్స్ట్ కంటిన్యూ ద చాప్టర్ కమ్యూటేటివ్ హోల్ నెంబర్స్. చూడండి, 2 + 3 = 5. 2 + 3 = 5 కదా. మనకి 3 + 2 ఆల్సో 5. అంటే రెండు సమానమే కదా. 2 ఈక్వేషన్స్ ఆర్ ఈక్వల్, సమానం. 7 + 5 8 = 15 ఆర్ 8 + 7 ఆల్సో 15. అంటే రెండు కూడా సమానమే. 7 + 8 అన్న 15, 8 + 7 అన్న కూడా మనకి ఏమొస్తుంది? ఆన్సర్ 15 వస్తుంది. ఓకేనమ్మా? ఫైన్ 2 + 3 3 + 2. 7 + 8 అండ్ 8 + 7 బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఈ రెండు కూడా సమానం. ఓకేనమ్మా? నెక్స్ట్, అసోసియేటివ్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఇక్కడ ఒక మనకి నెంబర్ ఇచ్చాడు. 3 + 4 + 5 = 7 + 5 = 12. ఈ సమానం చేయాలి. చూడండి, ఈ సమానం చేస్తాం. ఇక్కడ చేసి చూపిస్తాను. చూడండి, 3 + 4 + 5 = 7 + 5 = 12. అంటే 3 + 4 + 5 ఈక్వల్. అంటే ఈ 2 ఈక్వేషన్స్ సమానంగా వస్తాయి, ఈక్వల్గా వస్తాయి చూడమంటాడు. ఏం చేయాలి? మనకి ఏంటి సింబల్? ప్లస్ ఇచ్చాడు. 3 + 4 ఎంత? 7. 7 + 5 = 7 + 5 = మనకు 7 + 5 ఎంత? 12. 7 + 5 12. అంటే ఇది కూడా 12 వచ్చింది మనకి. 7 + 5 = 12. అంటే ఈ రెండు కూడా మనం సమానమే. అంటే ఇది ఏ ప్రాపర్టీ? అసోసియేటివ్ ప్రాపర్టీ అంటుంది. అంటే రెండు కూడా, ఇది కూడా 12 వచ్చింది, ఇది కూడా మనకి 12 వచ్చింది. కాబట్టి రెండు కూడా సమానమే ఆన్సర్స్. కాబట్టి దీన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్, డూ దిస్, వెరిఫై ద ఫాలోయింగ్. ఇది ఇంటూ చేయాలి. ఓకేనా? అంటే ఈ 4 అనేది 3తోనూ ఇంటూ చేయాలి. ఈ 4 2తో కూడా ఇంటూ చేయాలి. 4 3 = 12. ఓకేనా? నెక్స్ట్ ఇంటూ 4 2 = 12. 12 12 కంటిన్యూ రాసాం.
4 ఇంటూ 3 ఇంటూ 2 ఈక్వల్ టు 24 అన్నాడు. ఇప్పుడు 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇచ్చాడు. ఈ ఈక్వేషనే తిరిగేసేస్తాం మనం. 2 ఇంటూ 4 ఇంటూ 3 అంటే బోత్ ఆర్ రివర్స్ అవుతుంది అనమాట. 4 ఇంటూ 3 ఇంటూ 2 మళ్ళీ దాన్ని మనం ఎలా వేస్తాం, 2 ఇంటూ 4 ఇంటూ 3 వేస్తాం. దీన్ని మళ్ళీ మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 3 2 జా 6, ఓకేనా. నెక్స్ట్ 2 ఇంటూ 4 3 జా 12, 4 6 జా 24 వస్తుంది కదా. నెక్స్ట్ ఈక్వల్ 2 12 ఆర్ ఆల్సో 20, బోత్ ఆర్ ఈక్వల్. 24 వచ్చింది, 24 వచ్చింది. ఇది ఏం ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, లిసన్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మళ్ళీ ఇంకో సమ్ ఇచ్చాడు చూడండి. 5 ఇంటూ 6 ఇంటూ 2 ఈక్వల్ టు 5 ఇంటూ 6 ఇంటూ 2. ఫస్ట్ ఇంటూ చేయాలి మనం ప్రతిదాన్ని. 5 6 జా 30, 30 ఇంటూ 2 ఈక్వల్ 5 ఇంటూ ఈ బ్రాకెట్లో ఏదైతే ఉందో అది మనం ఇంటూ చేసేసుకోవాలి. 6 2 జా 12. ఇప్పుడు 32 జా ఎంత వచ్చింది మనకి, 60. నెక్స్ట్ 5 12 ఆర్ ఆల్సో 12 టేబుల్ వచ్చి కదా, 5 టేబుల్ కూడా మనకు వచ్చి 5 12 ఆర్ ఆల్సో 60 అంటే బోత్ ఆర్ ఈక్వల్, ఓకేనా. నీ ఏ ప్రాపర్టీ అని చెప్పాను, రెండు ఆన్సర్స్ ఒకేలా వస్తే మనం ఏం ప్రాపర్టీ అన్నాం, అసోసియేటివ్ ప్రాపర్టీ అని చెప్పాను. దీన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, డూ దిస్, యూజ్ ద కమ్యూటేటివ్ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ సింప్లీ. ఇక్కడ ఒక సమ్ ఇచ్చారు చూడండి, 319 ప్లస్ 69 ప్లస్ 81. ఈ సమ్ ఎలా చేయాలంటే చూపిస్తాను. 319 ప్లస్ 69 ప్లస్ 81. 319 ప్లస్ 69 ప్లస్ 81. చూడండి, 319 ప్లస్ 69 ప్లస్ 81, దిస్ ఇస్ ద కమ్యూటేటివ్. అంటే ఈ 2 నెంబర్స్ కలుస్తాయి అన్నమాట. కమ్యూటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ అసోసియేటివ్ అంటే 319 ఇప్పుడు 69 ప్లస్ ఈ 81 యాడ్ అవుతుంది అసోసియేటివ్. అంటే ఈ 69 అనే నెంబర్ మళ్ళీ దేంతో యాడ్ అవుతుంది, అసోసియేట్ అవుతుంది 81తో. దీన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. ఇవన్నీ మనకి ఎడిషన్లోనే కదా ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి ఎడిషన్స్లోనే ఇచ్చారు కాబట్టి ముందు మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి, ఓకేనమ్మా. 319 ప్లస్ 69 ప్లస్ 81. 69 ప్లస్ 81, 9 ప్లస్ 6 15. మళ్ళీ 319 ప్లస్ 150, ఈ రెండింటిని మళ్ళీ యాడ్ చేయాలి, ఓకేనమ్మా. 319 ప్లస్ 150 హౌ మచ్, 319 ప్లస్ 150 469. 469 is the answer. Next, look at the board. Distributive property. This is known as distributive property of multiplication over addition. అంటే ఇందులో మనం ఇంటూ చేయాలి, ఎడిషన్ రెండు చేస్తాం, ఓకేనమ్మా. దిస్ ఈస్ ద ఈక్వేషన్. 2 ఇంటూ 5 ప్లస్ 6, 5 ఇంటూ 5 ప్లస్ 8. మనం ఒక సమ్ ఇచ్చాడు, దీన్ని ఎలా చేస్తాం, 2 ఇంటూ 5 plus 6, 5 plus 6 also 11, okay. Next 5 into 7 plus 8, 7 plus 8 also 50. 2 11s are 22. అంటే ఈ 2 5 తోని ఇంటూ అవుద్ది, 6 తోని ఇంటూ అవుద్ది, ఓకేనమ్మా. Next students, look at the board. This is the distributive addition. అంటే 2 into 5, 2 5 తోని ఇంటూ అవ్వాలి, 5 తోని ఇంటూ చేస్తుంది. నెక్స్ట్ 6 తో కూడా ఇంటూ అవుతుంది. 2 into 5 ప్లస్ 2 into 6 మనం ఇలా వేసుకోవాలి ఈక్వల్. మళ్ళీ 5 అనే నెంబర్ 7 తోని ఇంటూ అవుతుంది, 8 తో కూడా ఇంటూ అవుతుంది. అంటే 5 into 7 ప్లస్ 5 into 8 వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ
మల్టిప్లై చేయాలి. 2 5s are 10. ఓకే, 2 6s are 12 ఈక్వల్ 5 7s are 35 ప్లస్ 5 8s are 40. ఇప్పుడు ఇంటూ చేస్తాం. ఇంటూ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, ఎడిషన్ చేస్తాం. 10 ప్లస్ 12 ఈక్వల్ టు 22. ఓకేనమ్మా, ఈక్వల్ 35 ప్లస్ 4 35 ప్లస్ 40 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 75 వచ్చింది. ఓకేనా, దోస్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ కాదు. ఓకేనమ్మా, ఇది ఈక్వల్ కాదు, ఇది ఈక్వల్ కాదు. నాట్ ఈక్వల్. చూడండి, డూ దిస్ చూడండి. దీన్ని 28 ఇంటూ 78 25 ఇంటూ 78 అంటే మల్టిప్లై చేయాలి. 25ని 78తో ఇలా వేసుకొని మల్టిప్లై చేయండి. 8 5s ఫస్ట్ 8 టేబుల్ వస్తుంది కదా, 8 5s are 40. ఇక్కడ 0 పెట్టుకుంటాం, ఇక్కడ 4 వేసుకుంటాం. 8 2s are 16 16 ప్లస్ 4 16 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 20 వస్తుంది. ఇక్కడ మళ్ళీ 7 టేబుల్ 8తో మనం చేసేసాం కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏముంది, 7 టేబుల్ వచ్చి 7 5s are 35 అంటే ఇక్కడ మనం నెక్స్ట్ 3 వేసుకుంటాం. 7 2s are 14 14 ప్లస్ 3 14కి 3 యాడ్ చేయండి, 17 వచ్చింది. చూడండి, 0 5 7 ప్లస్ 2 9 1950 అంటే మనం మల్టిప్లై ఇలా చేసుకోవాలి. ఓకేనమ్మా, డూ యు అండర్స్టాండ్? నెక్స్ట్ ఫైండ్ ద సమ్ సూటబుల్ అరేంజ్మెంట్స్. ఇప్పుడు ఇలా ఇచ్చాడు 238 ప్లస్ 695 ప్లస్ 160. ఇది ఒక ఆర్డర్లో ఇచ్చాడు. దీన్ని రీఅరేంజ్మెంట్ అంటే మళ్ళీ అరేంజ్ చేసి మళ్ళీ ఇదే ఈక్వేషన్ అరేంజ్ చేసి రాయాలి. అరేంజ్ చేసి రీఅరేంజ్ అంటే మళ్ళీ తిరిగేసి వస్తుంది, అంటే రివర్స్లో వస్తుంది. అంటే ఫస్ట్ 162 695 నెక్స్ట్ 238 ఇలా వస్తుంది. ఫస్ట్ మనం ఏం వేసుకుంటాం అయితే 162 ప్లస్ 695 ప్లస్ 238 ఇలా వస్తుంది. ఓకేనమ్మా, అంటే రివర్స్లో వస్తుంది. మనకి ఇలా ఇచ్చాడు కదా, రీఅరేంజ్మెంట్ అంటే మళ్ళీ వేయమన్నాడు కాబట్టి లాస్ట్ నుంచి నెంబర్స్ తీసుకుంటాం. లాస్ట్ నుంచి నెంబర్స్ తీసుకుని 162 ప్లస్ 695 ప్లస్ 238 అలా వేసుకుంటాం. దిస్ ఈజ్ ఆల్సో వన్స్ మోర్ రీఅరేంజ్మెంట్. నెక్స్ట్ వస్తుంది లాస్ట్ 203 ప్లస్ 46 ప్లస్ 197 ప్లస్ 154. దిస్ ఈజ్ ద రీఅరేంజ్మెంట్ అంటే ఇచ్చిన వాటిని మనం రివర్స్లో ఇలాగా లాస్ట్ నుంచి తీసుకున్నాం అనమాట. ఓకేనా, అర్థమైందమ్మా? నెక్స్ట్ ఫైండ్ ద సూటబుల్ రీఅరేంజ్మెంట్స్. ఇది కూడా రీఅరేంజ్మెంట్స్లోనే ఏమన్నాడు చూడండి. ఫైండ్ ద సూటబుల్ రీఅరేంజ్మెంట్. దీనికి కూడా రీఅరేంజ్మెంట్ అంటే ఇంటూ ఇచ్చాడు 25 ఇంటూ 1963 ఇంటూ 4 అంటే చూడండి రివర్స్ రీఅరేంజ్మెంట్లో ఎలా వస్తుంది, 4 ఇంటూ 1963 ఇంటూ 25 ఇలా రివర్స్లో వస్తుంది. అప్పుడు మనం ఎలా వేస్తాం, 4 ఇంటూ 1963 ఇంటూ 25 ఇలాగా రీఅరేంజ్మెంట్ చేసి నెక్స్ట్ కంటిన్యూషన్. ఫైండ్ ద వాల్యూ. చూడండి, 368 ఇంటూ 12 ప్లస్ 18 ఇంటూ 368. ఇక్కడ ఇంటూ ఇచ్చాడు, ఇంటూ చేయాలి, మళ్ళీ ప్లస్ కూడా చేయాలి. కానీ ఒకే నెంబర్ని 2 టైమ్స్ రిపీట్ చేసి ఇచ్చి చూడండి, ఇక్కడ 368 368 కానీ మనం వన్ టైం తీసుకోవాలి. 368 సైడ్ చేస్తాం చూడండి, 368 ఇంటూ 12 అంటే 12తో మనం ఇంటూ చేస్తాం. 2 8s are 16. ఓకే, 2 6s are 12 12 ప్లస్ 1 13. నెక్స్ట్ 2 3s are 6 6 ప్లస్ 1 7. ఓకే, 1 8s are 8 1 6s are 6 1 3s are 3. చూడండి, యాడ్ చేయండి. 8 ప్లస్ 3 11. నెక్స్ట్ 8 ప్లస్ 6 14. నెక్స్ట్ 4416 వస్తుంది. దీన్ని మళ్ళీ దేంతో యాడ్ చేయాలి, 18 ఉంది కదా, 18తో యాడ్ చేయాలి. 4416 వచ్చింది కదా, దానికి 18 యాడ్ చేయండి. 8 ప్లస్ 6 14. 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3. ఓకే, చూడండి
4434 వచ్చింది మనకి వాల్యూ. ఓకేనమ్మా. నెక్స్ట్ ఫైండ్ ద ప్రోడక్ట్ సూటబుల్ ప్రాపర్టీస్. చూడండి దీన్ని కూడా ఇంటూ చేయాలి. 205 ఇంటూ 1989 నుంచి చూడండి మనకి ఫస్ట్ ఈ వాల్యూ వేసుకోవాలి. నెక్స్ట్ 1989 ఇలా వేసుకోవాలి. వేసుకుని ఇంటూ చేసుకోవాలి. 5 9 = 45. ఈ 4 0 వాల్యూలో మనకి ఏ నెంబర్ వచ్చినా ఆ నెంబర్ మనకి కిందకు వస్తుంది 4. ఓకేనా. 9 2 = 18. ఫస్ట్ 9తో అయిపోయింది. నెక్స్ట్ 8 8 5 = 40. 4 మళ్ళీ 4 వచ్చింది చూడండి. నెక్స్ట్ 8 2 = 16. మళ్ళీ నెక్స్ట్ 9 టేబుల్ 9 5 = 45. నెక్స్ట్ చూడండి 2 స్టెప్స్ తీసుకుని నెక్స్ట్ థర్డ్ స్టెప్లో వేసుకోవాలి మనం. 9 5 = 45. మళ్ళీ 0లో మనకి సేమ్ నెంబర్ 4 వచ్చింది చూడండి. 4 వేసుకుంటాం. నెక్స్ట్ 9 2 = 18 వేసుకున్నామా. నెక్స్ట్ 1 టేబుల్ 1 5 = 5 1 0 = 0 1 2 = 2. ఇప్పుడు ఎడిషన్ చేయండి. 5 4 4 + 5 9 9 + 8 6 + 4 10 10 + 5 15 15 + 1 16 16 + 1 17. ఓకేనా. ఓకే నెక్స్ట్ చూడండి దిస్ ఈస్ ద రైటింగ్ సమ్స్. ఏ మిల్క్ వెండర్ సప్లైస్ 56 liters ఆఫ్ మిల్క్ ఇన్ ద మార్నింగ్. అంటే ఒక పాలు పోసే అతను రోజు పాలు పోస్తాడు కదా. అతను ఏం చేస్తాడు మార్నింగ్ 56 liters పాలు పోస్తాడు అనమాట. నెక్స్ట్ 44 liters ఆఫ్ మిల్క్ ఇన్ ద ఈవినింగ్. అంటే సాయంత్రం పూట ఎన్ని లీటర్స్ మిల్క్ పోస్తున్నాడంట 44 liters. హాస్టల్ ఉంటుంది కదా, హాస్టల్లో మిల్క్ పాలు పోస్తాడు. ఇఫ్ ద మిల్క్ కాస్ట్ వచ్చి అంటే మిల్క్ పాలు 1 లీటర్ కాస్ట్ వచ్చి 30 rupees అన్నమాట. హౌ మచ్ మనీ హీ గెట్స్ పర్ డే. అంటే రోజుకి అతనికి ఎంత వస్తుందని అడుగుతున్నాడు. హౌ మచ్ మనీ హీ గెట్స్ పర్ డే. చూడండి నేను రైటింగ్ కంపల్సరీగా రాయడమా నేను రాస్తాను చూడండి. సప్లైస్ ఇన్ ద మార్నింగ్ ఎన్ని లీటర్స్ పోస్తున్నాడు 56 liters పోస్తున్నాడు. నెక్స్ట్ ఇన్ ద ఈవినింగ్ 44 liters. ఓకేనా. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే ఉదయం సాయంత్రం వాడు ఎన్నైతే పాలు లీటర్స్ పోస్తున్నాడో దాన్ని ఎడిషన్ చేస్తాం. అంటే ఈ రెండింటిని మనం ఇప్పుడు ఏం చేస్తాం ఎడిషన్. 56 + 44 ఎంత వస్తుంది మనకి 56కి +44 యాడ్ చేయండి. 6 + 4 10 వస్తుంది. 5 + 4 9 9 + 1 10. అంటే రోజు అతను ఎన్ని లీటర్స్ పోస్తాడు మార్నింగ్ ఈవినింగ్ 100 liters పోస్తున్నాడు. నెక్స్ట్ ఇఫ్ ద మిల్క్ కాస్ట్ వచ్చి ఎంత అన్నాడు మిల్క్ కాస్ట్ వచ్చి 30 లీటర్కి వచ్చి 30 rupees. ఓకేనా 30 rupees. హౌ మచ్ మనీ హీ గెట్స్ పర్ డే అంటే రోజుకి అతనికి ఎంత వస్తుందని అడుగుతున్నాడు. అంటే ఈ 100 liters 100 ఇంటూ 30ని మనం మల్టిప్లై చేయాలి. చూడండి 0 0 0 0 0 0 0 1 0 సో 0 3 zeros 3 zeros are 0 3 1 are 3 చూడండి 3000 వస్తుంది. చూడండి 3000 అంటే అతనికి రోజుకి ఎంత మనీ వస్తుంది 3000 rupees వస్తున్నాయి. 3000 rupees he get per day. రోజుకి అతనికి ఎంత మనీ వస్తుంది 3000 rupees వస్తుంది.